సో మనము హిస్టరీలో మీడియవల్లో రాజ్పుత్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, రాజపుత్రులు. సో వీళ్ళకి సంబంధించి కంటిన్యూషన్ అన్నమాట ఇది. సో మీరు దీనికంటే ముందు సోలంకి రాసుకుంటారు. ఒకసారి ఓపెన్ చేయండి. సోలంకీస్. సో సోలంకి వంశం అని ఉంది కదా, సోలంకి వంశం. అక్కడ 2 పాయింట్స్ రాసుకోండి. వాళ్ళ యొక్క నిర్మాణాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి రాణికి వావ్. నిర్మాణాలు, వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణాలు, సోలంకి డైనస్టీకి సంబంధించిన నిర్మాణాలు, ఆర్కిటెక్చర్స్. సో ఇది సోలంకికి సంబంధించి, సోలంకి డైనస్టీ. వీళ్ళకి సంబంధించిన నిర్మాణాలు 2 వచ్చేసి, ఒకటి దిల్వారా టెంపుల్. సో దిల్వారా టెంపుల్ ఇది మౌంట్ అబూలో ఉంటుంది. సో దిల్వారా ఆలయం సంబంధించింది. సో జైన మతానికి సంబంధించినటువంటి ఆలయం. సో దిల్వారా టెంపుల్ అనేది మౌంట్ అబూలో ఉంటుంది. సో మౌంట్ అబూ అనేది ఆరావళి పర్వతాల్లో ఉండే పర్వతం. సో మౌంట్ అబూ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉంటుంది. ఈ దిల్వారా టెంపుల్ ఎవరు నిర్మించారంటే సోలంకి డైనస్టీకి సంబంధించిన వాళ్ళు. సో నెక్స్ట్ ఇది కాకుండా, దిల్వారా టెంపుల్ కాకుండా ఇంకోటి వచ్చేసి రాణికి వావ్. సో రాణికి వావ్ ఇది ఒక కోనేరు లాగా ఉంటుంది, స్టెప్స్ కోనేరు లాగా. రాణికి వావ్ ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది కూడా. సో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం. సో రాణికి వావ్ ఒకటి, ఇవి దిల్వారా టెంపుల్, ఈ 2 కూడా సోలంకి డైనస్టీ నిర్మిస్తారు. సో చాలా ఇంపార్టెంట్ అవి, రాసేసుకున్నారా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుందేలా డైనస్టీ. సో ఈ బుందేలా వంశం అనేది వీళ్ళు బుందేలఖండ్ని పాలించడం వల్ల ఈ పేరు వస్తుంది, బుందేలా వంశం. సో వీళ్ళు ఆల్మోస్ట్ 16th century AD అనమాట, అంటే 1500 నుంచి వీళ్ళు పరిపాలన అనేది కొనసాగిస్తారు. సో బుందేలా డైనస్టీ. వీళ్ళ యొక్క భూభాగం వచ్చేసి బుందేల్ఖండ్. సో బుందేల్ఖండ్ వీళ్ళు పరిపాలిస్తారు. సో అందువల్ల ఈ పేరు అనేది వీళ్ళకి రావడం అయితే జరుగుతుంది. సో బుందేల్ఖండ్, సో బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు, అందువల్ల ఈ పేరు అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ వీళ్ళ గురించి చూసుకుంటే ఆర్చా విచ్ ఈస్ లొకేటెడ్ తికంగఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మధ్యప్రదేశ్. అయితే ఈ బుందేల్ఖండ్ అనేది మనకి ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఓకేనా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది అవసరం ఎక్కడ చూడండి. దీనికి సంబంధించినటువంటి, ఈ వంశానికి సంబంధించినటువంటి వంశస్థాపకుడు వచ్చేసి హేమకిరణ్. సో వంశస్థాపకుడు వచ్చేసి హేమకరణ్. సో హేమకరణ్ వచ్చేసి ఈ వంశ యొక్క స్థాపకుడు, రాసుకున్న పాయింట్. వంశస్థాపకుడు వచ్చేసి హేమకరణ్. సో ఈ వంశం అనేది ఎలా అంతరించిపోద్దంటే మొఘల్ ఎంపరర్ ఔరంగజేబు వల్ల. సో మొఘల్ ఎంపరరు ఔరంగజేబు ఈ వంశాన్ని అంతం చేస్తారని రాసుకోండి. మొఘల్ చక్రవర్తి. సో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ వంశాన్ని అంతం చేశాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ వంశాన్ని ఔరంగజేబు ఈ వంశాన్ని అంతం చేశాడు. సో అంటే మనకి ఈ రాజ్పుతులు గమనించారా. సో ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి ఉన్నారు రాజ్పుత్స్ అనేవాళ్ళు, చాలా పీరియడ్ నుంచి ఉన్నారు. అంటే మనకి మహమ్మద్ గజనీ. సో మహమ్మద్ గజనీ దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ మనకి మొఘల్స్ వరకు, సో బ్రిటిష్ మొఘల్స్ వరకు ఉంటారు. సో మొఘల్స్ వరకు మొత్తం ఈ రాజ్పుత్స్ అనేది ఒక టైం పీరియడ్ ప్రకారం వస్తారనమాట. అంటే చాలా కాలం పరిపాలిస్తారు. మనకి ఆల్మోస్ట్ 950 టైం నుంచి, సో 950 టైం నుంచి ఔరంగజేబు వరకు 1707 చనిపోయేంత వరకు కూడా ఈ రాజ్పుతులు రాజులు అనే వాళ్ళు ఉంటారనమాట. సో కాబట్టి రాసుకున్నారు కదా. సో మీరు మహమ్మద్ గజనీ అని రాసుకున్నారు కదా, మహమ్మద్ గజనీ. సో తిప్పండి పేజీలో, ఫస్ట్లో ఉంటుంది స్టార్టింగ్లో. సో హిందూ షాహీ వంశం నుంచి చూడండి, ఫస్ట్ రాజ్పుత్ స్టార్టింగ్లో మహమ్మద్ గజనీ, రాజ్పుత్ స్టార్టింగ్లో. అన్ని పేజెస్ ఉండదు, రాజ్పుతులు స్టార్ట్ చేస్తాం కదా నిన్న. సో రాజపుత్రులు వంశం స్టార్ట్ చేస్తాం కదా, నిన్న మార్నింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం కదా రాజపుత్రులు. సో అక్కడి నుంచి ఫస్ట్ హిందూ షాహీ వంశం అని ఉంటుంది. సో హిందూ షాహీ వంశం అని ఒకటి ఉంటుంది చూడండి. ఆ హిందూ షాహీ వంశం దగ్గర మహమ్మద్ గజనీ అని రాసుంటాం. సో చాప్టర్ సపరేట్ రాసుకున్నారు కదా రాజపుత్రుల వంశం అని. సో రాజపుత్రుల వంశం దగ్గర హిందూ షాహీ వంశం అని ఉంటుంది, అక్కడ మహమ్మద్ గజనీ ఉన్నాడు కదా. సో మహమ్మద్ గజనీ భారతదేశం మీద 17 టైమ్స్ దండయాత్ర చేస్తాడు. 17 సార్లు అని రాసుకోండి, 17 సార్లు ఇండియా పైన దండయాత్ర చేస్తాడు. సో ఈ పాయింట్ నిన్న మిస్ అయింది, గుర్తుపెట్టుకుంటే చాలు. మహమ్మద్ గజనీ మన ఇండియా మీద, భారత్ మీద 17 సార్లు దండయాత్ర చేసేది ఎవరంటే మహమ్మద్ గజనీ. సో తర్వాత వచ్చే పెద్ద పాలు కూడా మహమ్మద్ గోరీ. సో ఇది అర్థమైంది కదా. ఈ బుందేలా డైనస్టీ చిన్న డైనస్టీ అనమాట ఇది. దీన్ని ఔరంగజేబు, మొఘల్ ఎంపరర్ ఔరంగజేబు అంతం చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి తోమరా డైనస్టీ. సో తోమరా వంశం ఇది మనం డిస్కస్ చేసుకునే రాజపుత్ డైనస్టీలో చివరి వంశం అనమాట, తోమరా డైనస్టీ. సో తోమరా డైనస్టీ వీళ్ళు ఉత్తర భారతదేశంలో కొన్ని చిన్న ప్రాంతాలని, ఒక చిన్న డైనస్టీ, ఇది చాలా చిన్నది. అంటే రాజపుత్రులలో మొత్తంలో చాలా చిన్న డైనస్టీ అనమాట. అయితే అకార్డింగ్ టు ది బార్డిక్ ట్రెడిషన్ ద డైనస్టీ వాజ్ వన్ ఆఫ్ ది 36 రాజ్పుత్ ట్రైబ్స్ అనమాట. మొత్తం మనకి ఈ రాజ్పుతులు, సో రాజ్పుత్కి సంబంధించి చూసుకుంటే 36 తెగలు ఉంటాయన్నమాట. సో 36 మంది ఉంటారు రాజ్పుతుల వర్గాలు. సో ఎగ్జామినేషన్ పరంగా మనం కొన్ని ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకుంటాము. సో అందులో వీళ్ళు కూడా ఒకరనమాట, తోమర్లు కూడా రాజ్పుతులే. ఓకేనా. అయితే ఈ ఫ్యామిలీకి సంబంధించి మనం చూసుకుంటే, ఒకటి అంగపాల హూ ఫౌండెడ్ ది సిటీ ఆఫ్ ఢిల్లీ, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో తోమరా డైనస్టీకి సంబంధించినటువంటి కింగ్ వచ్చేసి అనంగపాల. సో అనంగపాల అనే అతను ఎవరంటే
ఢిల్లీ స్థాపకుడు, ఢిల్లీ నగర స్థాపకుడు. సో ఈ పాయింట్ రాసుకోండి. అనంగపాల. సో అనంగపాల ఎవరంటే తోమర్ డైనస్టీకి సంబంధించినటువంటి అనంగపాల ఎవరంటే ఢిల్లీ నగర స్థాపకుడు. ఢిల్లీ నగరాన్ని నిర్మించేది ఇతనే అనమాట. సో ఎప్పుడంటే 11th century ADలో ఈ ఢిల్లీ నగరాన్ని నిర్మిస్తాడు. ఫౌండర్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ఢిల్లీ. సో ఫౌండర్ ఆఫ్ సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ నగర స్థాపకుడు. సో ఇలా మనకి ఈ రాజ్పుత్ కింగ్లు అయితే మొత్తం 36 వర్గాలు అయితే ఉంటారు. అందులో చివరిది వచ్చేసి చిన్న వంశం వచ్చేసి ఏంటంటే తోమరా డైనస్టీ. ఇందులో ఇంపార్టెంట్ చక్రవర్తి రాజు ఎవరంటే ఢిల్లీ నగర స్థాపక అయినటువంటి ఆనంగపాల్ వచ్చేసి ఇతను ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నమాట దీనికి సంబంధించి రాజపుత్రులకి. కాబట్టి రాజపుత్రుల్లో మేజర్గా మనం డిస్కస్ చేసుకున్నటువంటి సో రాజపుత్రులు. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు మహమ్మద్ గజనీ కావచ్చు. సో మహమ్మద్ గజనీ దండయాత్రలు, నెక్స్ట్ మహమ్మద్ గోరీ దండయాత్రలు. ఇక్కడ మనకి పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, నెక్స్ట్ జయచంద్ర. సో జయచంద్ర సోలంకి డైనస్టీకి సంబంధించిన ఆల్రెడీ చేసి చెప్పాం కదా. సో ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. వాటికి మించి ఎక్కువ అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా? సో ఇవే అడుగుతారు. సో దీంతో మనకి రాజపుత్రులు కంప్లీట్ అయిపోతుంది. సో రాజపుత్రులు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకునేది ఢిల్లీ సల్తనత్ అనమాట. సో ఢిల్లీ సుల్తానులు చాప్టర్, ఇది సపరేట్ చాప్టర్ ఇది రాసుకోండి. ఢిల్లీ సుల్తానులు. సో తెలుగు మీడియం వాళ్ళు ఢిల్లీ సుల్తానులు రాసుకోండి. ఢిల్లీ సుల్తానులు లేదా ఢిల్లీ సుల్తానుల యుగం. సో ఢిల్లీ సుల్తానుల యుగం అని కూడా రాసుకోవచ్చు. సల్తనత్ అంటే వీళ్ళు 1200 నుంచి 1526 వరకు పరిపాలిస్తారు. అంటే మనకి ఎగ్జాక్ట్ పీరియడ్ అయితే 1206 అనమాట. సో 1206 కొత్త చాప్టర్, ఇది సపరేట్ చాప్టర్. సో మనకి మిడివల్ ఇండియాలో ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అయ్యే ఏరియా అనమాట ఇది. సో ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అవుతాయి. టెర్మినాలజీస్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. సో అర్థమైందా? రాసుకున్నారా? సో ఫస్ట్ కొంచెం చూద్దాము అసలు ఢిల్లీ సుల్తాన్లు ఎలా ఏర్పడ్డారు. సో మామూలుగా మహమ్మద్ గోరీ దండయాత్ర చేస్తారు కదా ఇండియా మీద. సో ఇండియా మీద మహమ్మద్ గోరీ దండయాత్ర చేస్తాడు. ఎవరు? గోరీ. సో మహమ్మద్ గోరీ దండయాత్ర చేసినప్పుడు ఇతనికి చాలా మంది స్లేవ్స్ ఉంటారనమాట. అంటే అతని కింద కమాండర్గా పనిచేస్తూ ఉంటారు, సేనగా పనిచేస్తూ ఉంటారు. ఇందులో మన భారత ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు ఉంటారు. ఒకరు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్. ఇంకొకరు వచ్చేసి బక్తియార్ ఖిల్జీ. సో బక్తియార్ ఖిల్జీ వీళ్ళిద్దరు వచ్చేసి ఇతని యొక్క ఎవరు స్లేవ్స్ అనమాట, కమాండర్స్. ఇంకా ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటారు. మన భారత ఉపఖండానికి సంబంధించి మాత్రం కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ. సో ఇతను మాత్రం కుతుబుద్దీన్ ఐబక్ మాత్రం నార్త్ వెస్ట్ ఇండియా మొత్తం కూడా, అంటే ఇప్పుడు పంజాబ్, ఢిల్లీ వరకు. సో ఢిల్లీ నుంచి మనకి లాహోరు, పాకిస్తాను ఇవన్నీ కూడా కుతుబుద్దీన్ ఐబక్ అయితే లీడ్ చేస్తాడు. సో ఇతను వచ్చేసి ఎవరు? బక్తియార్ ఖిల్జీ మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి, సో యూపీ దగ్గర నుంచి బెంగాల్ వరకు, సో బెంగాల్ వరకు ఇతను చూసుకుంటాడు అనమాట. సో అర్థమైందా? సో ఇలా గోరీ నుంచి వీళ్ళు వెళ్తారు. గోరీ ఎప్పుడు వీళ్ళని తీసుకొస్తాడంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించిన తర్వాత. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిస్తారు కదా, అప్పుడు ఆ సైన్యంలో వీళ్ళిద్దరు కూడా ఉంటారు. సో గోరీతో పాటు వీళ్ళిద్దరు కూడా ఉంటారనమాట. సో అర్థమైందా? ఆ ముగ్గురు ఉంటారు, కానీ మెయిన్ కింగ్ మాత్రం గోరీ. సో గోరీ వచ్చేసి మెయిన్ కింగ్ అనమాట. గురువిద్ డైనస్టీకి సంబంధించిన వాడు. ఆఫ్ఘనిస్తాన్లో గురువిద్ అని ఒక వంశం ఉంటుంది. సో గురిద్ వంశానికి సంబంధించినటువంటి గోరీ దగ్గర బానిసలు అంటే సేనాలు అనమాట, కమాండర్స్ వీళ్ళు. సో ఇతను యూపీ బెంగాల్ రీజన్ వరకు చూసుకుంటాడు. ఇతను నార్త్ వెస్ట్ ఇండియా చూస్తాడు. అయితే 1206 అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ రూలర్స్ మొత్తం కూడా ఎవరంటే తుర్కిష్ అనమాట. తుర్కులు అంటాం కదా, తుర్కులు. సో వీళ్ళంతా కూడా తుర్కులు అంటే ప్రెజెంట్ టర్కీ అనమాట. సో టర్కీ రీజన్ నుంచి వచ్చిన వాళ్ళు. అలానే ఆఫ్ఘాన్లు. సో ఆఫ్ఘానులు కొంతమంది ఆఫ్ఘాన్లు ఉంటారు, అంటే ఆఫ్ఘనిస్తాన్ రీజన్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఢిల్లీ సుల్తాన్లో ఉండే చక్రవర్తులు కొంతమంది తుర్కులు ఉంటారు, కొంతమంది ఆఫ్ఘన్లు ఉంటారు, ఇంకొంతమంది పర్షియన్స్ కూడా ఉంటారు వీళ్ళలో. సో వీళ్ళలో పర్షియన్స్ కూడా, అంటే ఢిల్లీ సుల్తాన్లో మనకున్న వంశంలో 3 రకాల తెగలైతే ఇందులో ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా ముస్లిమ్సే. సో తుర్కులు, ఆఫ్ఘానులు అంటే పర్షియన్లు ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడేమవుతుందంటే 1206. సో 1206 ఉంది కదా. సో 1206లో గోరీ చనిపోతాడు. సో గోరీ అనేది ఒక రీజన్ అనమాట. గోరీ అనేది ఒక ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ రీజన్లో. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజే మహమ్మద్ ఇతను. సో మహమ్మద్ గోరీ అని పిలుస్తారు. సో అతను ఒరిజినల్ నేమ్ వేరుంటుంది. సో ఒరిజినల్ నేమ్ వచ్చేసి మిరుద్దీన్ అని చెప్పేసి వేరుంటుంది. అయితే ఇతను చనిపోయిన తర్వాత గోరీ ఎక్కడ చనిపోతాడు? ఆఫ్ఘనిస్తాన్ రీజన్లో చనిపోతాడు. సో ఇక్కడ చనిపోతాడు. ఇక్కడ ఇండియా ఉంటుంది. ఇది నార్త్ వెస్ట్ ఇండియా, ఇది బెంగాల్. ఎప్పుడైతే గోరీ ఇక్కడ చనిపోతాడో ఇక్కడ ఆదులుజ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. సేమ్ వీళ్ళిద్దరిలాగే అతను కూడా. సో అక్కడ స్లేవ్. సో అతను అక్కడ ఆ రాజ్యాన్ని అతను తీసేసుకుంటాడు. సో అర్థమైంది, అతను తీసేసుకుంటాడు. సో ఇక్కడ నార్త్ వెస్ట్ ఇండియాలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ వరకు. సో కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి పరిపాలిస్తాడు. సో బెంగాల్ ప్రాంతాన్ని బక్తియార్ ఖిల్జీ తీసేసుకుంటాడు. ఎప్పుడు? గోరీ చనిపోయిన తర్వాత. సో గోరీ చనిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది. కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి
మొట్టమొదటి ఫౌండర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన చేసినటువంటి ఫౌండర్గా మనం కుతుబుద్దీన్ ఐబక్ చెప్పుకోవచ్చు. ఓకేనా? బక్తియార్ ఖిల్జీ కంటే ముందుగానే కుతుబుద్దీన్ ఐబక్ ఆ రాజ్యం మొత్తాన్ని పరిపాలిస్తాడు. అందుకే ఢిల్లీ మెయిన్ కదా, ఢిల్లీ కనౌజీ రీజన్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా ఎవరి కింద ఉంటాయంటే కుతుబుద్దీన్ ఐబక్ కింద ఉంటాయి. సో కుతుబుద్దీన్ ఐబక్ తోటి ఢిల్లీ సుల్తాన్ యుగం అనేది మొదలవుతుంది. సో అర్థమైంది కదా ఢిల్లీ సుల్తాన్ ఎలా వచ్చారో. సో కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఒక బానిస దగ్గర నుంచి ఒక సుల్తాన్గా ఎదుగుతాడు. ఎవరి దగ్గర ఉంటాడంటే మహమ్మద్ గోరీ దగ్గర. సో అర్థమైంది కదా. కాబట్టి మహమ్మద్ గోరీ ఒరిజినల్ ప్రాంతమైనటువంటి ఆగ్వన్ ప్రాంతం, గోరీ ప్రాంతాన్ని మాత్రం యాదులుజ్ అనే ఒక పర్తను పరిపాలిస్తాడు. సో ఒక అతను సేమ్ వీళ్ళలాగే, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో అతను కూడా అలానే స్లేవ్ అనమాట. సో ఇతను చనిపోయిన తర్వాత మూడు ప్రాంతాలని ముగ్గురు స్వతంత్రంగా చేసుకుంటారు. సో ఇలా మన ఇండియాలోకి మొట్టమొదటిసారి ముస్లిం పాలన అనేది వస్తుంది. అయితే ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సో బక్తియార్ ఖిల్జీ వెస్ట్ బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళ ఒక వర్గం ఉంటుంది కదా, సో వంశము. సో అది చిన్న చిన్నగా వస్తుంది. ఈ బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్ వంశం పోయిన తర్వాత వాళ్ళు రైజింగ్లోకి వస్తారు. ఎవరు? బక్తియార్ ఖిల్జీకి సంబంధించిన వాళ్ళు. ఖిల్జీ అన్న ఒకటే అనమాట వంశం అనేది. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా స్టోరీ ఎలా వచ్చారు ఆ ఢిల్లీ సుల్తాన్ అని. ఇక్కడ చూడండి. సో వీళ్ళు మేజర్గా నార్త్ ఇండియాలో పాగా వేయడానికి ప్రధాన కారణం వచ్చేసి రాజ్పుతులను ఓడించడం. సో రాజ్పుతుల మొత్తాన్ని కూడా ఓడిస్తారు. సో ఇండియాలో ఉండే రాజ్పుత్ వంశాలు. సో మన ఇండియాకి సంబంధించి మనకి గుజరాత్ పైన చూసుకుంటే ఇక్కడంతా కూడా రాజ్పుతులు ఉండే ఏరియా అనమాట. సో వాళ్ళని ఎదిరిస్తేనే భారతదేశంలోకి ముస్లిమ్స్ అనేవాళ్ళు రాగలరు. సో అర్థమైందా? సో రాజ్పుతులు మొత్తాన్ని ఓడిస్తారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఎప్పుడైతే చనిపోతాడో, ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నాడు కదా, సో తనొక్కడే పోరాడాడు, రాజ్పుతుల మొత్తాన్ని ఏకం చేస్తాడు. సో రాజ్పుతులందరినీ ముస్లింల యొక్క దండయాత్రలకు వ్యతిరేకంగా ఏకం చేసి యుద్ధం చేస్తారు. సో ఓడిపోతారు. రెండవ తరైన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఇంకా రాజ్పుతులు మొత్తం కూడా ఓడిపోవడం జరుగుతుంది. అంటే ఉంటారు, చిన్న చిన్న ప్రాంతాలు పరిపాలించుకుంటూ ఉంటారు, కానీ మొత్తం సామ్రాజ్యం మాత్రం ముస్లిం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా అనమాట. అయితే మేజర్గా ఇక్కడ మనం చూసుకుంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరు ఓడించారు? పృథ్వీరాజ్ చౌహాన్ని. సో మహమ్మద్ గోరీ, అవునా కదా, పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. ఈ మహమ్మద్ గోరీ ఎవరంటే తుర్కుడు అనమాట. తుర్కుడు టర్కీ అని చెప్పాను కదా ఇందాక. సో ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పర్సన్ అనమాట ఇతను తుర్కుడు. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా ఎస్టాబ్లిష్ అయింది 1206 బై మామలుక్ డైనస్టీ లేడ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ముస్లిం ఇండియన్ సబ్ కాంటినెంట్. సో దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది రాజ్పుత్స్. సో రాజ్పుతులు ఎందుకు ఓడిపోయారు? సో రాజ్పుతుల్లో ప్రధానంగా ఓడిపోవడానికి యూనిటీ లేకపోవడం. సో యూనిటీ అనేది లేకపోవడం అనమాట. సో పృథ్వీరాజ్ చౌహాన్ అందరిని ఏకం చేస్తాడు, కానీ కొంతమంది ఆడవరు. సో కొంతమంది రాజ్పుతులు కలవరనమాట. సో వాళ్ళకి ఈగోస్ ఉంటాయి. సో ఇలా యూనిటీ లేకపోవడం వల్ల మహమ్మద్ గోరీకి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు జయచంద్ర ఉన్నాడు. సో జయచంద్ర ఆ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మామ. సో ఆయనే అతనికి వ్యతిరేకంగా పోరాడాడు. సో జయచంద్ర తరపున ఇంకొంతమంది రాజపుత్ర వంశం కూడా చేరుతారనమాట. సో ఇలా వాళ్ళలో యూనిటీ లేకపోవడం వల్ల ముస్లిం పాలన అనేది భారతదేశంలో ఎంటర్ అవుతుంది. సో కాబట్టి ఇంతకుముందు మహమ్మద్ బిన్ కాసిం వచ్చాడు, సింధు ప్రాంతాన్ని పరిపాలించి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మహమ్మద్ గోరీ యొక్క బానిసలు మాత్రం భారతదేశంలో ఎంటర్ అవుతారు. కాబట్టి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపన తీసుకొచ్చింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సో అతని యొక్క బానిస కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ చూడండి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1206లో మామలుక్ అంటారు. మామలుక్ అన్న స్లేవ్ దైనస్తి అన్న ఒకటే. అతను స్లేవ్ కదా, స్లేవ్ కాబట్టి స్లేవ్ దైనస్తి అంటారు. గులాం, సో వాళ్ళ టెర్మినాలజీ గులాం అంటారు తుర్కిష్ లాంగ్వేజ్లో. సో గులాం అంటే బానిస అని చెప్పేసి అర్థం. సో ఇలా అనమాట ఈ వంశం అనేది మన భారతదేశంలో ముస్లింలు అనేది తీసుకొస్తుంది అనమాట. సో కాబట్టి కొన్ని పాయింట్ రాసుకోండి. సో ఫస్ట్ 1206 రాసుకోండి, 1206 అని పెట్టుకొని రాసుకోండి. సో 1206 ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ రాసుకోండి. తుర్కిష్ అంటే తుర్క వంశానికి చెందినవాడని, అంటే తుర్క ప్రాంతం అంటాం కదా, సో అట్లా అంటే టర్కీ నుంచి వచ్చిన వాళ్ళని. సో తుర్కిష్ కింగ్ మహమ్మద్ గోరీ డిఫీటెడ్ పృథ్వీరాజ్ చౌహాన్ రెండో తరైన యుద్ధంలో. అది అవసరం లేదు మళ్ళీ. విత్ హిస్ స్లేవ్స్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ నీట్గా రాసుకోండి. సో కుతుబుద్దీన్ ఐబక్ అండ్ బక్తియార్ ఖిల్జీ. సో బక్తియార్ ఖిల్జీ. సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇట్లా ఇతను తుర్కిష్ మీరు రాసుకోండి. 1206 తర్వాత తుర్క పాలకుడైన ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. తుర్క పాలకుడైన మహమ్మద్ గోరీ తన బానిసలైన కుతుబుద్దీన్ ఐబక్
ఇక్కడ రాశాను చూడండి. సో కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ. సో కుతుబుద్దీన్ ఐబక్ కనిపిస్తున్నాయా? కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ. కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ విజిబుల్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. సో కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ బానిసలైన కుతుబుద్దీన్ ఐబక్ బక్తియార్ ఖిల్జీతో కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు. పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు. పైన మీరు 1206 అని పెట్టుకున్నారా? అది కొట్టేయండి, 1206 కొట్టేయండి. సో అది తీసేయండి. ఇప్పుడు 1206 పెట్టుకోండి. సో 1206 ఇప్పుడు పెట్టుకోండి. అది వేరు, టైం పీరియడ్ వేరు. ఆ టైం పీరియడ్ అవసరం లేదు, నేను అంటే కంటిన్యూ చేద్దామని సపరేట్ చెప్తాను దీన్ని క్లారిటీగా. 1206 రాసుకోండి. 1206లో ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ ఐబక్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని. సో ఐబక్ ఎస్టాబ్లిష్డ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ముస్లిం రూల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. 1206 అని పెట్టుకోండి. తర్వాత గోరీ మరణం తర్వాత తన బానిస తెలుసు కదా మీకు, ఇందా రాసుకున్నారు కదా. తర్వాత ఐబక్ కామా పెట్టుకొని, ఐబక్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని. ఐబక్ భారత ఉపఖండంలో మొదటిసారి ముస్లిం రాజ్య స్థాపన చేశాడు. అంటే మొట్టమొదటి పర్సన్ పరిపాలించింది భారత ఉపఖండాన్ని పరిపాలించింది ఎవరంటే, మొత్తం కాదు, నార్త్ ఇండియా వరకు, ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎందుకు చెప్పారంటే, పాకిస్తాన్లో లాహోర్ కూడా ప్రవహిస్తారు, లాహోర్ను కూడా వీళ్ళు రూల్ చేస్తారు కుతుబుద్దీన్ ఐబక్. అసలు కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని లాహోరు, ఢిల్లీ కాదు. ఢిల్లీ నగరాన్ని నిర్మించేది ఎవరంటే ముస్లిమ్స్ కాదు. ఢిల్లీ నగరాన్ని నిర్మించేది అనంగపాల, తోమరా డైనస్టీకి సంబంధించినటువంటి రాజ్పుత్ రాజు. కానీ ఢిల్లీ నగరాన్ని నిర్మించినటువంటి అనంగపాలను నిర్మిస్తే దాన్ని ఢిల్లీ సుల్తాన్లు పీక్ స్టేజ్ తీసుకెళ్తారు. సో అర్థమైందా? సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఢిల్లీ సుల్తాన్ల యొక్క వీళ్ళ గురించి. ఉమెన్ రూలర్ వస్తారు, సో వాళ్ళని బందిపోట్లు చంపడం ఇవన్నీ ఉంటాయి, క్లారిటీ డిస్కస్ చేసుకుందాము. సో ఇంతవరకు రాసుకున్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ చూడండి ఇక్కడ. సో ఇతను వచ్చేసి గోరీ అనమాట, గోరీ కమాండర్స్. సో జస్ట్ ఆఫ్ పెయింటింగ్ అది అంతే. సో గోరీ పక్కన కుతుబుద్దీన్ ఐబక్, అలానే బక్తియార్ ఖిల్జీ. సో ఇక్కడ మన ఇండియాకి సంబంధించి అంటే మన భారత ఉపఖండానికి సంబంధించి కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ. అదే గోరీ ప్రాంతానికి సంబంధించినటువంటి బానిస ఎవరంటే ఆదిలుజ్. సో ఆదిలుజ్ అనే పర్సన్ ఏందా చెప్పాను కదా ఇతను. సో ఎప్పుడైతే 1206లో గోరీ చనిపోతాడో, మొత్తం మన లాహోర్ నుంచి ఢిల్లీ వరకు ఎవరు పరిపాలిస్తారో కుతుబుద్దీన్ ఐబక్, బెంగాల్లో వచ్చేసి బక్తియార్ ఖిల్జీ. సో గోరీ యొక్క సొంత ప్రాంతాన్ని ఆదిలుజ్. అయితే ఒకసారి ఈ కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ని పరిపాలిస్తుంటాడు కదా, ఈ ఆదిలుజ్ డిస్టర్బ్ చేస్తాడు వచ్చి లాహోర్ వరకు. సో అప్పుడు అతను కూడా ఓడిస్తాడు అనమాట, ఓకేనా. సో ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి, ఢిల్లీ సుల్తానులు నెక్స్ట్ మొఘల్స్ ఇద్దరం కూడా ముస్లిం రూలర్స్ ఇద్దరు కూడా. సో వాళ్ళిద్దరికి సంబంధించి ఎక్కువ అటాచ్ వచ్చేసి కాబులు, లాహోరు వీటికి సంబంధించి కూడా ఉంటాయి. సో భారతదేశాన్ని పరిపాలించినప్పుడు కూడా మనకి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్కి సంబంధించిన ఏరియాలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు లాహోరు, కాబుల్లో కూడా ఎక్కువ మస్జిద్లు ఇవన్నీ నిర్మిస్తారు. సో తర్వాత బాబర్ యొక్క సమాధి కూడా కాబుల్ నగరంలో ఉంటుంది. సో కాబుల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే క్యాపిటల్, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్ ఇప్పుడు, ఓకేనా. సో చూద్దాము, ఇంతవరకు అర్థమైంది కదా అసలు ఢిల్లీ సుల్తాన్లు అంటే ఎవరు, ఎలా వచ్చారు మన భారతదేశంలోకి. ఒక బానిసగా మొదలయ్యి కుతుబుద్దీన్ ఐబక్ ఒక ఢిల్లీ సుల్తాన్ అయితే అవుతాడు అనమాట. సో బానిస దగ్గర నుంచి. సో చూద్దాం వీళ్ళకి సంబంధించి అసలు ఢిల్లీ సుల్తాన్లు ఫస్ట్ ఐబక్ ఎటువంటి విషయాలు తీసుకొచ్చాడు అనేది. సో ఫస్ట్ దానికంటే ముందు ఢిల్లీ సుల్తాన్ అంటే ఢిల్లీ సుల్తాన్ యుగమని రాసుకున్నాం ఇందాక. ఢిల్లీ సల్తనత్ మొత్తం 5 వంశాలు పరిపాలిస్తాయి. సో కాబట్టి రాసుకోండి, ఢిల్లీ సుల్తాన్ వంశాలను రాసుకోండి. ఢిల్లీ సుల్తాన్ యుగ వంశాలు తెలుగు మీడియం వాళ్ళు. సో మీరు ఢిల్లీ సల్తనత్ డైనస్టీస్ అని రాసుకోండి. ఢిల్లీ సుల్తానుల వంశాలు లేదా ఢిల్లీ సుల్తాన్ యుగ వంశాలు ఎలా అని రాసుకోండి. సో డైనస్టీస్ అనమాట, అంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క డైనస్టీస్ అంటే వంశాలు, ఎటువంటి వంశాలు ఏమో పరిపాలించాయి. సో ఫస్ట్ వచ్చేసి స్లేవ్ డైనస్టీ టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. టైం పీరియడ్ కూడా రాసుకోవాలి, 1206 నుంచి 1290 వరకు. సో మీరేం రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు, బానిస వంశం. స్లేవ్ అంటే ఏంటి, బానిస వంశం అని రాసుకోండి. రాసుకున్నారా? ఇక్కడ బ్రాకెట్ లో ఇంకా ఇందాక మీకు ఒకటి చెప్పాను చూడండి, చూసారా ఇందాక ఏ వంశానికి చెందిన వ్యక్తి, ఇదితో చూడండి మామ్లుక్ డైనస్టీ, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మామ్లుక్ డైనస్టీ అనమాట. దాన్నే ఇక్కడ ఏమంటారంటే స్లేవ్ డైనస్టీ అని చెప్పేసి పిలుస్తాం మనం. సో మామ్లుక్ డైనస్టీ, కాబట్టి ఇది రాసుకోండి. సో మామ్లుక్ వంశం అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మామ్లుక్ అని రాసుకోండి. రేపు ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో క్రింది వాటిలో ఏ ఢిల్లీ వంశాన్ని మామ్లుక్ వంశం అని చెప్పేసి పిలుస్తారంటే
స్లేవ్ అనమాట. స్లేవ్ స్లేవ్ అంటే ఏంటి అర్థం? మామూలుగా గులాం అంటాం చూడండి, గులాం. సో గులాం అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. సో గులాం దైనస్థి వీళ్ళది మామూలుగా. స్లేవ్ దైనస్థి ఇంగ్లీష్ వర్డ్ ఇది. మామూలుగా అయితే గులాం అనేది మేజర్గా టర్కీ వర్డ్ అనమాట అక్కడ ముస్లిం సంబంధించి. ఓకేనా? సో కాబట్టి మొట్టమొదటి వంశం వచ్చేసి బానిస వంశం. తర్వాత సెకండ్ వచ్చేది ఏంటంటే ఖల్జీ అన్న కిల్జీ అన్న ఒకటే అనమాట. సో కిల్జీ అంటాం, కిల్జీ. సో కిల్జీ వంశం. నెక్స్ట్ వచ్చేసి కిల్జీ వంశం. వీళ్ళు 1290 నుంచి 1320 వరకు అనమాట. వీళ్ళు 1206 నుంచి 90 వరకు ఉంటారు. మీరు ఇక్కడ కిల్జీ అని రాసుకోండి. కిల్జీ, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. కిల్జీ అని రాసుకోండి. అంటే కిల్జీ బోత్ ఆర్ సేమ్. మన హిస్టరీలో రెండు మెన్షన్ చేశారు, కిల్జీ. సో కిల్జీ వంశం అని రాసుకోండి, కిల్జీ వంశం. సో అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్ డైనస్టీ. వీళ్ళు 1320 నుంచి 1413 వరకు ఉంటారు. తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశం అని రాసుకొని బ్రాకెట్లో ఇయర్ రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు. తుగ్లక్ వంశం ఆర్డర్లో రాసుకోండి. ఎగ్జామినేషన్ ఇవి ఆర్డర్లో పెట్టమంటాడు ఒక్కోసారి. సో వంశాలు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ డైనస్టీ. సయ్యద్ వీళ్ళు 1440 నుంచి 1451 వరకు ఉంటారు. సయ్యద్ వంశం. సో ఇక్కడ చాలా రకాల బిట్లు వస్తాయి, మీకు చెప్తాను చూడండి. ఈ కాన్సెప్ట్ మీదే 10 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది వీటి మీద, చెప్తాను చూడండి. తర్వాత లోధి డైనస్టీ 1451 నుంచి 1526 వరకు. లోడి వంశం. అనుకున్నారా? లోడి వంశం. సో ఇవి వరుసగా డైనస్టీస్ అనమాట. అంటే మొట్టమొదటి వంశము, రెండవ వంశము, మూడవ వంశము, నాలుగో వంశం, ఐదో వంశం. మొత్తం వచ్చేసి ఎన్ని వంశాలు పరిపాలించాయి ఢిల్లీ సుల్తాన్లు. అంటే వీళ్ళందరూ కలిపి ఢిల్లీ సుల్తాన్లు అంటారు. సో ఢిల్లీ సుల్తాన్ వంశం అని చెప్పి పిలుస్తారు, ఢిల్లీ సల్తనత్ అంటారు. సో ఇందులో ఫస్ట్ మూడు వచ్చేసి తుర్కులు. వీళ్ళు తుర్కులు అని రాసుకోండి. తుర్క్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తుర్క్స్ అని రాసుకోండి. అంటే టర్కీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు తుర్క్స్. సో లోధి వచ్చేసి ఆఫ్ఘాన్స్. ఇతను ఆఫ్ఘాన్ లాస్ట్ ఉన్నాడు కదా, ఆఫ్ఘాన్స్. సో ఇక్కడ సయ్యద్ వచ్చేసి ఎవరంటే పర్షియన్. పక్కపక్కన రాసుకున్నారా? పర్షియన్ వేరు, ఆఫ్ఘాన్ వేరు. అవును, సయ్యద్ పర్షియన్ ఎంపైర్నే సఫవిద్ ఎంపైర్ అంటారు. సఫవిద్ ఎంపైర్ అన్న పర్షియన్ సేమ్. అందుకే సఫవిద్ నుంచే వీళ్ళు సయ్యద్గా వస్తారు. సో అర్థమైందా? రేపు ఎగ్జామినేషన్లు ఎలా అడుగుతారు తెలుసా? ఇవి ఒకటి ఆర్డర్లో అడుగుతారు, డైనస్టీస్ మొత్తం ఆర్డర్లో పెట్టమంటారు. లేదా వీళ్ళల్లో ఎవరు ఆఫ్ఘాన్ వంశానికి సంబంధించిన వాళ్ళు, ఆఫ్ఘాన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆఫ్ఘాన్ తెగకి, లేదా తుర్కులకు సంబంధించిన వాళ్ళు ఎవరు, లేదా సయ్యద్ అంటే పర్షియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు. అర్థమైందా? సో ఇంతవరకు రాసుకున్నారు కదా. ఇలా మనకి ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్తో మొదలయ్యి ఇబ్రహీం లోధితో ఎండ్ అయిపోతుంది. ఇబ్రహీం లోధి అంటే మనకి ఇబ్రహీం లోధి ఉంటాడు, ఇతను వాళ్ళ బ్రదర్ ఉంటాడు అనమాట. సో అతను బ్రదర్ ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే బాబర్ ఇన్వైట్ చేస్తాడు, మా బ్రదర్ను ఓడించి నాకు సింహాసనం ఆశించమని. సో బాబర్ ప్రామిస్ చేస్తాడు. బాబర్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుంది. సో మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరుగుతుంది, ఇబ్రహీం లోధికి బాబర్కి. అయితే బాబరు యుద్ధంలో చాలా చాణుక్యుడు అంటారు కదా, అట్లా చాకచక్యుడు అనమాట. అతని దగ్గర గన్ పౌడర్ ఉంటుంది. సో పెద్ద గన్స్ ఉంటాయి. అప్పట్లో మనకి ఫిరంగుల్లా ఉంటాయి కదా, సో పెద్ద గన్స్ ఉంటాయి చూడండి. సో ఇలా ఉంటాయి ఫిరంగులు. సో ఇలా ఉండి చక్రం ఉంటాయి అనమాట, పెద్దగా ఉంటాయి కదా. గన్ పౌడర్ పెట్టి ఇక్కడ పెద్ద గుండ్లు పెడతారు. సో గన్ పౌడర్ని భారతదేశానికి ఇంట్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి పర్సన్ ఎవరంటే బాబర్. సో అతను ఏం చేస్తారంటే ఇబ్రహీం లోధిని ఓడించి వాళ్ళ బ్రదర్కి సింహాసనం ఇవ్వకుండా మొఘల్ సామ్రాజ్యం స్థాపన చేస్తాడు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్ తర్వాత లోధి డైనస్టీ 1526 తర్వాత వచ్చేది మొఘల్ ఎంపరర్ అనమాట. సో మొఘల్ సామ్రాజ్యం వస్తుంది. సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ఎవరెవరు ఏ వంశానికి చెందిన వాళ్ళు ఏంటని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి, ఇవి ఇంపార్టెంట్. లాంగెస్ట్ రూల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ రాసుకోండి. లాంగెస్ట్ రూల్ అంటే మీరు ఎక్కువ కాలం పరిపాలించింది. సో ఎక్కువ కాలం పరిపాలించిన వారని రాసుకోండి. సో లాంగెస్ట్ రూల్ అని రాసుకుంటే తుగ్లక్స్ అని మీరు రాసుకోండి. సో తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించినది. సో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే తుగ్లకులు అనమాట. తుగ్లకులు ఎక్కువ కాలం పరిపాలిస్తారు. సో తక్కువ కాలం పరిపాలించింది ఖిల్జీ. తక్కువ కాలం పరిపాలించినది ఖిల్జీ వంశం. అంటే ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ ఇయర్స్ అనమాట, ఎక్కువ ఇయర్స్ పరిపాలించింది తుగ్లకులు. తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరంటే ఇక్కడ వచ్చేసి ఖిల్జీ అనమాట. ఖిల్జీ రాసుకున్నారా? నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ సుల్తాన్స్ అంటే ఎక్కువ సుల్తాన్ ఉన్నది, ఎక్కువ సుల్తానులు. అంటే ఢిల్లీలో ఎక్కువ సుల్తానులు అంటే బానిస వంశం 10 మంది ఉంటారు. సో బానిస వంశం మొత్తం 10 మంది వరకు ఉంటారు అనమాట సుల్తానులు. సో మన కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుంచి చివరి వరకు మొత్తం 10 మంది చక్రవర్తులు, 10 మంది సుల్తానులు పరిపాలిస్తారు. ఇక్కడ చక్రవర్తి అనకూడదు, ఇక్కడ నుంచి సుల్తానే. సో ఢిల్లీ సుల్తాన్ వర్డ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ సుల్తాన్స్ అంటే తక్కువ మంది సుల్తాన్లు. సో తక్కువ సుల్తాన్లు ఏ వంశంలో ఉన్నారంటే లోధి.
సో లోధి వంశంలో ఓన్లీ కేవలం ముగ్గురే ఉంటారు. సో ముగ్గురు మాత్రమే ఉంటారు. లోధి వంశంలో కేవలం ముగ్గురు మాత్రమే సుల్తాన్లు ఉంటారు. క్లారిటీగా రాసుకోండి అవన్నీ. సో క్లారిటీగా రాసుకున్నారా? చాలా క్వశ్చన్స్ వస్తాయి దీని మీద. సో దీని మీద చాలా అడుగుతారు. 5 ఉంటాయి కాబట్టి మనకు ఆప్షన్స్ 4 ఉంటాయి. సో మీకు ఇలా ఆర్డర్లో ఇస్తారు చూడండి. ఏం చెప్పేసి తుగ్లక్స్, ఖిల్జీ, స్లేవ్ డైనస్టీ, సయ్యద్ డైనస్టీ ఇట్లా ఆర్డర్లో ఇస్తారు. ఖిల్జీ, స్లేవ్ ఇట్లా అలా అడుగుతారు. జతపరచడం అడిగి దాని యొక్క పౌండర్ అడుగుతారు. సో ఓకేనా? ఇవి కూడా అడుగుతారు. సో లాంగెస్ట్ రూల్ ఎవరు చేశారు ఇట్లాంటివి కూడా అడుగుతారు. సో కాబట్టి ఈ ఏరియా మీద చాలా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి నోటెడ్ అయిపోవాలి. ఎప్పుడు అడిగినా కూడా చెప్పేసేయాలి. లాంగెస్ట్ రూలింగ్ ఎవరంటే తుగ్లక్స్, షార్ట్ వచ్చేసి ఖిల్జీ. సో మనకి ఎక్కువ మంది సుల్తాన్ ఉండేది ఎవరంటే స్లేవ్ డైనస్టీలో ఉంటారు. తక్కువ మంది ఉండేది ఎవరంటే లోధి. సయ్యద్కి అసలు ఇంపార్టెన్సే ఉండదు. సయ్యద్ కింగ్స్ గురించి ఢిల్లీ సుల్తాన్లో మనకి ఏం ఉండదు. ఎగ్జామినేషన్ పరంగా కూడా ఒక 2-3 బిట్స్ 1 బిట్ కూడా రాదు. సో చాలా తక్కువ డేటా ఉంటుంది వాళ్ళకి సంబంధించి. లోధికి సంబంధించి కూడా తక్కువ డేటా ఉంటుంది. సో మనకి మొత్తం ఎక్కువ డేటా ఉండేది ఎవరికంటే స్లేవ్ డైనస్టీ, తుగ్లక్ గురించి ఎక్కువ డేటా ఉంటుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి కూడా ఒక పర్సన్ గురించి, ఒకే ఒక పర్సన్ గురించి అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఈ ముగ్గురు మీదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి తెచ్చిన రీఫార్మ్స్ కావచ్చు, కాయిన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటి వంశం ఏంటి? బానిస వంశం. ఎవరు మొదలు పెట్టారు? కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్తో మొదలవుతుంది వాళ్ళ వంశం అనేది. కాబట్టి ఇప్పుడు మనం బానిస వంశం అంటే ఏంటో చూద్దాం. కాబట్టి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, స్లేవ్ డైనస్టీ. స్లేవ్ డైనస్టీ మీరు బానిస వంశం అని పెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు. బానిస వంశం. సో బానిస వంశం టైం పీరియడ్ రాసుకోండి. 1206 అంటే మహమ్మద్ గోరీ చనిపోతాడు కదా, అక్కడి నుంచి 1206 నుంచి 1290 వరకు ఎక్కువ కాలం ఎక్కువ సుల్తాన్లు ఉంటారు వీళ్ళు. సో 1206 నుంచి 1290 సిఈ వరకు. సో సిఈ వరకు వీళ్ళైతే పరిపాలిస్తాడు అనమాట. సో రాసుకున్నారా? సో ఇది వచ్చేసి ఎవరు స్టార్ట్ చేశారు ఈ వంశాన్ని? సో కుతుబుద్దీన్ ఐబక్. కాబట్టి రాసుకోండి వంశస్థాపకుడు అని రాసుకోండి. వంశస్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ డైనస్టీ అని రాసుకోండి, లేదా మీరు ఫౌండెడ్ బై అని రాసుకోండి చాలు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డైరెక్ట్ రాసేసుకోండి. సో ఎవరంటే వంశస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్. ఈ వంశాన్ని ఏమని పిలుస్తారు? మాములుక్. సో మాములుక్ వంశం అని పిలుస్తారని రాసుకోండి. దీనిని మాములుక్ వంశం అని పిలుస్తారు. సో వంశస్థాపకుడు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. సో ఈ వంశాన్నే మాములుక్ వంశం అని పిలుస్తారు. ఇది చాలాసార్లు అడుగున్నారు. ఏబిపిఎస్సి, టీజీపీఎస్సీలో కూడా అడుగున్నారు. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ఏ వంశాన్ని మాములుక్ వంశం అంటారంటే బానిస వంశాన్ని మాములుక్ వంశం అని పిలుస్తారు, బానిస వంశాన్ని. నెక్స్ట్ ఇమీడియట్గా కుతుబుద్దీన్ ఐబక్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. సో కుతుబుద్దీన్ ఐబక్ ఇక్కడ నేమ్ ఉంది కదా ఇది. సో కుతుబుద్దీన్ ఐబక్ ఇయర్ రాసుకోండి. 1206 నుంచి 1210 వరకు. జస్ట్ 4 years మాత్రమే. 4 years అంటే అప్పటికే ముసలాన్ అయిపోతాడు. సో గోరీ దగ్గర చాలా ఇయర్స్ పనిచేస్తాడు కమాండర్గా. మన కట్టప్పలా అయిపోతాడు అనమాట. సో అంత ఏజ్లో ఉంటాడు. సో కాబట్టి 1206 నుంచి 1210 వరకు ఉంటాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో ఇది రాసుకోండి. ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తే ఫౌండెడ్ ది ఫస్ట్ ఇండిపెండెంట్ తుర్కిష్ కింగ్డమ్ ఇన్ ది ఢిల్లీ సల్తనత్. అంటే మన భారతదేశంలో ఇతను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి తుర్కిష్ కింగ్డమ్ అనమాట. తుర్కుల పాలన తీసుకొస్తాడు. అలానే ముస్లిం పాలన కూడా ఇతనే. సో ముస్లిం పాలన తీసుకొచ్చేది ఇతనే మన భారతదేశంలో. అలానే తుర్కిష్ పాలన కూడా, తుర్కుల యొక్క పాలన కూడా ఇతనే తీసుకొస్తాడు. సో అర్థమైందా? ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండియాలో మన భారత ఉపఖండంలో ముస్లిం పాలన తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇతనే. కానీ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిం ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. కానీ అతను రూల్ చేయడు భారత, ఎక్కడో మనకి సింధు అవతలు ఉంటాడు. కానీ ఇతను మాత్రం కంప్లీట్గా భారతదేశంలో ఎంటర్ అయిపోతాడు. ఢిల్లీని, లాహోర్ ఇవన్నీ కూడా ఆక్రమించుకుంటాడు. కాబట్టి రాసుకోండి, 2 పాయింట్లు చెప్తాను ఇక్కడ. రాసుకోండి. భారత ఉపఖండంలో ఇందాక రాసుకున్నారు ఆ పాయింట్. సో ఇప్పుడు రాసుకోండి. భారత ఉపఖండం మరియు ఢిల్లీ సుల్తాన్లలో, భారత ఉపఖండం మరియు ఢిల్లీ సుల్తాన్లో స్వతంత్ర తుర్కరాజ్యం, తుర్కిష్ కింగ్డమ్ అంటే తుర్కరాజ్యం తీసుకువచ్చిన మొదటి వ్యక్తి. అంటే ఫస్ట్ తుర్కరాజ్యం కూడా ఇదే అనమాట. సో ఫస్ట్ తుర్కిష్ కింగ్డమ్ కూడా భారతదేశంలో ఇదే అనమాట. ఓకేనా? తీసుకొచ్చిన పర్సన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. సో ఇతను ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఇదంతా కూడా ఇండిపెండెంట్ ఎప్పుడు అవుతాడు, స్వాతంత్రంగా ఎప్పుడు మారుతాడంటే 1206లో ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ మరణానంతరము ఇతను స్వతంత్రుడయ్యి ఈ తుర్కిష్ పాలన తీసుకొస్తాడు. తుర్కిష్ పాలన ఎందుకంటామంటే అతను తుర్కుడు కాబట్టి. సో ఇక్కడ టర్కీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మహమ్మద్ గోరీ కింద బానిసగా పనిచేసి అతను చనిపోయిన స్వతంత్రుడయ్యి ఇలా తుర్కిష్ పాలన తీసుకొస్తాడు. అలానే మొట్టమొదటి ముస్లిం పాలన కూడా భారతదేశం తీసుకొచ్చేది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సో ఇతను ఒక రాజధాని అని రాసుకోండి, లాహోర్. సో రాజధాని
సో ఇతను ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తారంటే లాహోర్. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది కదా లాహోర్, లాహోర్ నగరం అనమాట. లాహోర్ నగరాన్ని రాజధానిగా చేసుకుని ఇతను పరిపాలిస్తాడు. లాహోర్ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని రాజధానిగా చేసుకున్నాడని. సో అతని టైంలో ఢిల్లీ క్యాపిటల్ గా ఉండదు. ఏది ఉంటుందంటే లాహోర్ వచ్చేసి క్యాపిటల్ గా ఉంటుంది. సో అప్పుడు ఢిల్లీ అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ లాహోర్ అనేది చాలా సంస్కృతి సాంప్రదాయాలకు మూలం అనమాట. ఇప్పటికి కూడా చూడండి, పాకిస్తాన్ యొక్క సంస్కృతి మొత్తం కూడా లాహోర్ సిటీలో కనిపిస్తుంది. సో అందుకే లాహోర్ని కల్చర్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు. సో కల్చర్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇస్లామాబాద్ అఫిషియల్, సో అధికారిక రాజధాని. సాంస్కృతిక రాజధాని వచ్చేసి లాహోర్ అనమాట. సో ఇప్పటికీ మనకి పాతకాలం నాటి ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఎంపైర్ అటువంటి కల్చర్ స్టిల్ ఇప్పుడు చూస్తాం అనమాట మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఇతన్ని ఏమని పిలుస్తారంటే లాక్ బక్ష్ అంటారు. లాక్ బక్ష్. సో ఇతన్ని తెలుగు మీడియం రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం సేమ్ రాసుకోండి. సో ఇతన్ని లాక్ బక్ష్ అని పిలుస్తారు. ఇది కూడా చాలా సార్లు అడిగారు. లాక్ బక్ష్. సో లాక్ బక్ష్ అని పిలుస్తారు. సో ఇతన్ని లాక్ బక్ష్ అని పిలుస్తారు. సో లాక్ బక్ష్ అంటే అర్థం ఏంటంటే, లాక్ అంటే ఏంటంటే లక్షలో అని చెప్పేసి అర్థం. హిందీలో లాక్ అంటాం కదా ఉర్దూ వాటిల్లో. సో ఇతను చాలా డొనేషన్స్ అనేది ఇస్తాడనమాట రిలీజియస్ యొక్క మోన్యుమెంట్స్ కి. అర్థమైందా? చాలా నిర్మాణాలు చేపడతాడు. మన భారతదేశంలో మొట్టమొదటి మసీద్ ఇతనే తీసుకొస్తాడు. మస్జిద్ అంటే వాళ్ళు ప్రార్థనలు చేస్తారు కదా, పెద్ద వాళ్ళలాగా తీసుకొస్తారు. సో అటువంటి అన్ని కూడా ఇతనే తీసుకొస్తాడు. సో మొట్టమొదటిసారి కాబట్టి చాలా డొనేషన్స్ అనేది ఇస్తాడు అనమాట. లాక్ అంటే లక్షల్లో ఇస్తాడు. అందువల్ల అతన్ని లాక్ బక్ష్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? సో ఆబ్వియస్లీ ఇతను మొట్టమొదటి ముస్లిం రాజ్య స్థాపకుడు కాబట్టి ఆర్కిటెక్చర్ కూడా ఇతని నుంచే మొదలవుతుంది అనమాట. సో ముస్లిమ్స్ వచ్చారంటే ఖచ్చితంగా ప్రార్థనా మందిరాలు అవన్నీ ఉంటాయి కదా. సో కాబట్టి ఇతనే తీసుకొస్తాడు. సో ఇక్కడ ఇమేజ్ లో కనిపించే వ్యక్తే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఇలా ఉంటాడు. సో పెయింటింగ్ అది తుర్కులు వాళ్ళ ఫేస్ చాలా పొడుగ్గా ఉంటాయి. మీరు చూసాక టర్కీ సంబంధించిన వాళ్ళు అక్కడ ప్రాంతం వాళ్ళు. సో వాళ్ళకి చాలా కోలమొహాలు అంటారు కదా. సో చాలా పొడుగు ఉంటాయి అనమాట. సో టెంపుల్ చాలా చిన్నది ఉంటుంది. టెంపుల్ అంటే ఈ నుదురు భాగం. సో మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది నుదురు. సో ఇట్లా ఆఫ్రికన్స్ అనుకోండి నుదురు భాగం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. సో తుర్కులు వచ్చేసి స్ట్రైట్గా ఉంటారు. సో మనం ఎక్కువ చూస్తుంటాం కదా. సో మనకి ఆ ప్రాంతం నుంచి వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ అక్కడ చూడండి వాళ్ళంతా వేరుగా ఉంటారు. సో ఆఫ్ఘనిస్తాన్ పొలిటీషియన్స్ వాళ్ళు కూడా చూడండి. ఆఫ్ఘనిస్తాన్ పైన టర్కీ వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఇలా ఉంటారనమాట. సో ఓకేనా? సో రాసుకున్నాను ఇంతవరకు. నెక్స్ట్ ఇంకా కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో అవి చూద్దాము.